ఆఫ్ఘనిస్తాన్ని తలిబాన్లు టేక్ ఓవర్ చేసిన తర్వాత, లేదా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత తలిబాన్లకి కొంత లెజిటిమసీ వచ్చింది. ఒక పక్కన మనం టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అంటూనే వాళ్ళు విత్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఐ థింక్ దే ట్రైంగ్ టు గెట్ దేర్ గేమ్ రైట్. ఆఫ్ఘనిస్తాన్ రిలేటివ్గా పీస్ఫుల్గా ఉన్నట్టుగానే బయట ప్రపంచానికి కనిపిస్తుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పర్స్పెక్టివ్లో మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చేసుకోవడంలో తప్పేం కాదు. అయితే మనం ఏం చేస్తున్నామంటే అవుట్ సైడ్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి తాలిబాన్ యాక్టివిటీని ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్ యాక్టివిటీని లేదా ఆ గవర్నెన్స్ని విడివిడిగా చూడలేము. మనం రెండింటినీ కలిపితే ఈ ప్రాబ్లం ఉంటుంది. సో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నది టెర్రరిస్ట్ రెజీమ్ అని ఇంకా మనం అనుకుంటే, అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్షన్ ఆఫ్ తాలిబాన్లు ఎవరైతే ఉన్నారో దానికి గవర్నమెంట్ ఎవరి చేతుల్లో అయితే ఉందో వాళ్ళతోటి మనకి నార్మల్ సంబంధాలే ఉన్నాయి. భారతదేశం కూడా గుర్తించింది, వాళ్ళతో మాట్లాడుతుంది. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని మనం తప్పుపట్టడానికి లేదు. దో ఇట్ ఈస్ హెడెడ్ బై తాలిబాన్. అంటే తాలిబాన్లో 2 ఫ్యాక్షన్స్ ఉన్నాయా, 2 గ్రూపులు ఉన్నాయా, లేదా 2 ఎజెండాలు ఉన్నాయా? వాళ్ళు విత్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఒక రకంగా ఉంటూ అవుట్ సైడ్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ యాక్టివిటీస్ వేరే రకంగా ఉన్నాయా అంటే కుడ్ బి.